మాది పెంజండ్ర అండి. నేను పుట్టింది పెంజండ్ర. ఆహా. గుడివాడ దగ్గర ఉంటుంది. గుడ్లవల్లేరు గుడివాడ దగ్గర. తర్వాత మేము విజయవాడ వచ్చేసాం 1980sలోనే. దాని తర్వాత మేము స్వీట్ మ్యాజిక్ అనే రెస్టారెంట్స్ ఇవి స్టార్ట్ చేసి బిజినెస్ చేసాం. అంటే మీ పేరెంట్స్ వాళ్ళందరూ ఎక్కడండి యాక్చువల్లీ? అంత పెంజండ్ర, కుచ్చికాయల పొడి అక్కడ వ్యవసాయం వ్యవసాయ కుటుంబం. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా సార్? మా ఫ్యామిలీలో అసలు ఎవరు బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో లేరు. మీరు ఒక్కరే? మేము స్టార్ట్ చేసాం. మీరు మీతో మొదలైంది అనుకోవచ్చు. అంటే ఇటువైపు ఎందుకు అనుకున్నారు స్వీట్ మ్యాజిక్ అనే పేరు కానీ, లేదంటే ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు అనుకున్నారు? అప్పుడు ఫుడ్ బిజినెస్ బాగుంటుంది అనేది ఒక ఐడియా. లాంగ్ టర్మ్ సర్వైవ్ అవటానికి పనికొచ్చే బిజినెస్ అని. సో అప్పుడు చాలా వరకు పేర్లు ఎలా ఉండేయంటే బందర మిఠాయి, లక్ష్మీ స్వీట్స్ ఇలా ఉండేవి కదా. సో మనం డిఫరెంట్గా చేద్దామనే ఉద్దేశంతో స్వీట్ మ్యాజిక్ అనే పేరు పెట్టాము. అప్పుడు స్వీట్ మ్యాజిక్ అనే ఇంగ్లీష్ పేరు పెడతాం. అప్పుడు చాలా కొత్త. ఆల్మోస్ట్ 1995. అంటే 25 ఏళ్ళు అయినట్టుందండి. అది 28 years అయింది. 28 years. 29 సంవత్సరాలకి మీ జర్నీని ఇన్నాళ్ళకి చూపించగలుగుతున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. నాన్నగారు ఐ థింక్ చాలా ఇంట్రోవర్ట్ అనుకుంటు కదండి, కదా? తెలిసిపోతుంది సార్. మరి నేనేమో నా క్వశ్చనే పెద్దదిగా ఉంది మీ ఆన్సర్ కన్నా యాక్చువల్లీ. మేడం ఏం చేస్తున్నారండి? నా వైఫ్ యాక్చువల్గా డాక్టర్, డెంటిస్ట్. ఇప్పుడు నాతో పాటు ఈ బిజినెస్ చూస్తుంది. మీ ప్రాక్టీస్ మానేశారు అయితే? ఇప్పుడు ప్రాక్టీస్ పిల్లల కోసం మానేసింది, నా కోసం కాదు. మా రెండో అబ్బాయి పుట్టినప్పుడు ఇంకా పిల్లల్ని చూసుకోవాలని తను చేసే ప్రాక్టీస్ మానేసింది. ఓకే. సో మీకు 2 అబ్బాయిలు అయితే? 2 అబ్బాయి. అమ్మాయి కావాలనుకున్నారా సార్ ఒకసారినా? నిజానికి నేనేం అట్లా అనుకోలేదు. అవునా? అంటే 2 అబ్బాయిలు పుట్టారు, ఓకే, అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. రైట్. యాక్చువల్లీ రక్షిత్ గారు ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా హీరో అవ్వడానికి కారణం అంటే మీరేం చెప్తారు? ఎవరి ప్రోద్బలంతో వచ్చారంటే? ఇది ఇన్సిడెంట్లుగా మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఈ భరద్వాజ్ గారు, మారుతి గారు, వీళ్ళ కత్తి మహేష్ గారు, ఇంకా సినిమా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇన్సిడెంట్గా ఒకసారి రక్షిత్ని వాళ్ళు ఒక సీన్ ఒకటి యాక్ట్ చేయించారు. తీసి ఇలాగ వీడియో తీశారు. తీసి అది మారుతి గారికి చూపిస్తే బాగున్నారన్నారు. అంతకుముందు మారుతి గారు నాకు పరిచయం. ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఊరికే ఆయన వచ్చినప్పుడు మా దగ్గర విజయవాడ, ఆయనది బందరే కదా, వచ్చినప్పుడు ఊరికే రక్షిత్తో ఊరికే సరదాగా అనేవాళ్ళు, ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అని. సో తర్వాత ఇది చూపించినప్పుడు బాగానే, అంటే మాకు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు అసలు. యాక్షన్ ఇట్లా ఓకే, కెమెరా ఫేస్ చేయటం కూడా రాదు. నేను కెమెరాకు పోజ్ కూడా ఇవ్వలేను, మాట్లాడటం కాదు. సో అది కానీ ఆ 2-3 సీన్స్లో రక్షిత్ బాగానే యాక్ట్ చేశాడు. సో అది చూసి బాగానే చేస్తున్నాడు అనుకుని ఊరికే సరదాగా అప్పుడు లండన్ బాబులు అనే సినిమా తీసి, తర్వాత పలాస అప్పుడు మెచ్యూర్డ్ యాక్టర్గా చేస్తున్నాడు కాబట్టి సరే కొద్ది కాలం అసలు ట్రై చేద్దాము, ఇదేదో మనం అనుకుంటే అయ్యేది కాదు కదా. ఎస్పెషల్లీ యాక్టింగ్ కానీ సినిమా ఇండస్ట్రీలో మనగలగటం కానీ ఒక ఈ మీడియాలో ఒక దైవానుగ్రహంతో జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. లక్ ఫ్యాక్టర్ కూడా కొంత కలిసి ఉండాలి. లక్ అదే ఒక దైవానుగ్రహంతోనే ఇంత పెద్ద పెద్ద యాక్టర్లు అవుతారు అని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చి చూస్తున్న తర్వాత ఇంకెక్కువగా అనిపిస్తుంది. అంటే మిగతా బిజినెస్లో చేసినప్పుడు మనం చాలా కష్టపడుతున్నాం, మనం సక్సెస్ అవుతాం, ఇంతేగాని వేరే ఆలోచన ఉండదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ కష్టంతో సరిపోదు, ఏదో ఒక కనెక్టివిటీ ఎక్కడో వేరే ఉంది నేను అనుకుంటున్నాను. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినట్టే సార్. ఇంటర్వ్యూ అది ప్రిలిమ్స్ అయింది, ప్రిలిమ్స్ అవ్వగానే సరిపోదు, మెయిన్స్ అవ్వాలి, మెయిన్స్ అవగానే సరిపోతే ఇంటర్వ్యూ కూడా అవ్వాలి. దాన్ని కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ను కూడా ఒక సిస్టంలో కోచింగ్ ఇచ్చే ఒక మనిషి ఉన్నాడు. దాన్ని కూడా సక్సెస్ అవటానికి అంతకన్నా కష్టం అంటున్నారు ఇప్పుడు నాన్నగారి ఫీల్డ్. అంతకన్నా అంటే అసలు దీంట్లో ఇలా అయితే ఇది సక్సెస్ ఫార్ములా అనేది దాసనారాయణరావు గారు అద్భుతమైన సినిమాలు చేశారు. వాళ్ళ అబ్బాయిని ఎందుకు హీరోగా చేయలేకపోయారు? 100% ఒప్పుకుంటాను సార్. సో కాబట్టి అసలు దీనికి ఏదో ఉంది. ఇది కూడా ఉంది సార్, మీరు చెప్పింది ప్రతి ఫీల్డ్లోనే ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు గవాస్కర్ గారు, సచిన్ టెండూల్కర్ గారు వాళ్ళ అబ్బాయిని క్రికెటర్ చేయాలని చాలా ట్రై చేశారు. ఆయన ఎంత గొప్ప క్రికెటర్, వాళ్ళ అబ్బాయిని చేయగలిగారు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ మేబీ మీరు చెప్పినట్టు లక్ ఫ్యాక్టర్, సంథింగ్ మోర్ దాన్ దిస్ ఇంకేదో ఉందని అనిపిస్తూ ఉంటుంది నిజంగానే. కానీ మూవీస్ అంటే అలా అన్నప్పుడు మీ ప్రోద్బలం ఉండిందా, లేకపోతే ఆయనే ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్నారా రక్షిత్ గారు? అంటే ఏం చెప్తారు? రక్షిత్ ఇనిషియేషన్ తీసుకుని చేశాడని నేను చెప్పలేను, కానీ అది అలా జరిగింది అంతే.
అంటే ఒరిజినల్ పేరే రక్షిత్ రక్షిత్. ఏం మార్చుకోవాలని అనుకోలేదు. అలా అంటే దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి నమ్మాలి అంతే, నేను అంతవరకే ఆలోచిస్తాను. ఓకే, మరి దేవుణ్ణి నమ్మినాక మళ్ళీ బోల్డెన్ రకాలుగా నమ్మాల్సిన అవసరం లేదు. అంటే పేర్లని. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంటేనే చాలా స్ట్రగుల్ లైఫ్ అని అనుకోవాలి. అంటే మీకు చూస్తే బేసిక్గా వెనకాతలేమి ఇది హిట్ కొట్టకపోతే మనకు ఎలాగా అన్న పరిస్థితి మీకు లేదు. ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టిన మనిషి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే వన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ అంతా చూసిన తర్వాత ఇంజనీరింగ్ చేసావు కదా, అటు సైడ్ చూసుకోలేదే మన బిజినెస్ చూసుకో, ఎందుకు ఈ సినిమాలు అని మీకు ఎవరు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు లేరు? నాకు చాలామంది చెప్తారు, నా ఎదురుగా చెప్పే చొరవ ఉన్న వాళ్ళు ఉన్నారు. నా వెనకమాల డెఫినెట్గా అంటాం, నాకు తెలుస్తుంది కదా అది. మనం వినకపోయినా ఆలోచన ఏంటో తెలుసు. ఇంత సక్సెస్ఫుల్గా చక్కగా బిజినెస్ చేసుకుంటా రక్షిత్ని చెడగొట్టావు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మా ఫ్యామిలీలో మేము అంత క్లోజ్గా మాట్లాడుకుంటాం. ఏంటి ఇది మనకు అవసరం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉంటే మా లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు ఉండేదంతా విజయవాడనా సార్? కానీ స్వీట్ మ్యాజిక్ని మీరు కరెక్ట్గా ప్రమోషన్ ఏం చేయలేదా? మన ప్రోడక్టే మాట్లాడుతుంది అనుకున్నారా మీ ఉద్దేశ ప్రకారం? ప్రమోట్ చేసాం, ఫస్ట్ బాగానే చేసాం. అలీ గారు మాకు బ్రాండ్ అంబాసిడర్, బాగానే ప్రమోట్ చేసాం. ఈ కొద్దిగా ఒక 4-5 సంవత్సరాల నుంచి అంత పెద్దగా ఫోకస్డ్గా ప్రమోట్ చేయట్లేదు. బాబు సినిమాలని పట్టించుకుంటున్నారు మీరైతే. కొంచెం అయి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాం, వస్తే 2 monthsలో ఓపెన్ చేస్తాం. దర్గా రోడ్లో స్వీట్ మ్యాజిక్ ఒకటి ఉంది కదా సార్ ఆల్రెడీ? అది కరోనా టైంలో తీసాము. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేస్తాం. స్వీట్ మ్యాజిక్లో ద ఫేమస్ డిష్ అంటే ఏం చెప్తారు? మా దగ్గర అలా ఫేమస్గా ఒక ఐడెంటిఫికేషన్లో నేను చెప్పలేను, కానీ ఉలవచారు బిర్యానీ ఒకటి బాగుంటుంది, కాజు స్వీట్స్ చాలా బాగుంటాయి, బైట్స్ బాగుంటాయి, స్వీట్స్ ఎక్కువగా అన్నీ బాగుండేటట్టుగానే. అంటే ఒకటి అన్ని చోట్ల అన్ని ఫుడ్ బాగున్నా కూడా వాళ్ళకంటూ ఒక సిగ్నేచర్ ఉంటుంది అనమాట. సో అలా ఏదైనా ఉందా అని నేను అడిగింది. అంత స్పెసిఫిక్గా నేను అంటే ఉలవచారు బిర్యానీ మా దగ్గర బాగా ఫేమస్. కాజు స్వీట్స్, కాజు బైట్స్ అది కూడా చాలా. రక్షిత్ గారు అక్కడికి వస్తే ఏం ఆర్డర్ చేస్తూ ఉంటారండి? నా ఎదురుగా ఏం ఆర్డర్ చేయడం అంతేనా? పక్క వాళ్ళు ఆర్డర్ చేస్తేనే పెద్ద పట్టింపు ఏం లేదైతే.